గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓకే, దట్స్ అమేజింగ్ సార్. మొత్తం ఎన్ని తీశారండి, ఎన్ని ప్రొడ్యూస్ చేశారు సినిమాలు? 10 సినిమాలు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేయలేదు? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చింది. ఇప్పుడు నవే డేస్ ఎలా ఉంది, మామూలు లేదు కదా. ఒక చిన్న సినిమా తీయాలన్నా కూడా 6 కోట్లు 7 కోట్లు అవుతుంది. పెద్ద సినిమా అంటే 40 కోట్లు 30 కోట్లు 50 కోట్లు 50 కోట్లు. ఇప్పుడు ఈ టైంలో మనం సినిమా మొదలుపెట్టి ఈ ట్రెండే నాకు నచ్చలేదు. ఈ కథలు, ఈ ఫ్యాక్షనిజము, ఈ కొట్టుకోటాలు, చంపుకోటాలు, బ్లడ్ షెడ్, సెంటిమెంట్కి అవకాశం లేని. ఇప్పుడు శతమానం భవతి ఎందుకు ఇట్టయింది, పెళ్లి చూపులు ఎందుకు ఇట్టయింది, అవార్డు వచ్చాయి, నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. నేషనల్ అవార్డులు వచ్చినాయి, రెండింటికి వచ్చాయి. మరి అలాంటి సినిమాలు ఎందుకు ట్రై చేయరు వీళ్ళు పెద్ద హీరోలతోటి చేయటంలా? ఎంతసేపటికి వీళ్ళు 50 కోట్లు 60 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కొట్టుకోవడం, రక్తపాతం. కాకుండా సంగీతం కూడా నాకు ఇప్పట్లో సంగీతం అనేది నాకు నచ్చదు. ఇది హాలీవుడ్ ట్యూన్స్ పద్ధతులు అరవటం తప్ప అసలు మెలోడీ ఎక్కడుంది? కర్ణాటక ఎక్కడుంది? హిందుస్థానీ ఎక్కడుంది? ఆ పాత పాటల వైభవం, ఆ మధురంగా ఉండే ఆ పాట ఇప్పుడు అవి ఉన్నాయా? పిచ్చి పిచ్చి కేకలు తప్ప అసలు నీకేమన్నా దాంట్లో లిరిక్స్ ఏమైనా వినపడుతున్నాయా? కనుక ఈ టైంలో కాకుండా ఈ ఓల్డ్ టైమర్స్ వీళ్ళు అనేది కూడా ఉంటుంది. ఇది పాత తరం వాళ్ళు వీళ్ళు. ఆ పాత తరం వాళ్ళు సినిమా తీస్తే పాతగానే ఉంటుందని చెప్పని ఆటోమేటిక్ ప్రచారం అవుద్ది. ఓకే, బై డిఫాల్ట్ ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాం కదా. మనం ఇప్పుడు 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు పెట్టి సినిమా తీసి ఇప్పుడు చేతులు కాల్చుకున్నాం అనుకో, చాలా ప్రమాదం కదా. అవునా కదా? ఇప్పుడు మనం పెద్దవాళ్ళం, మన కొడుకులు, వాళ్ళ పిల్లలు, కూతురి పిల్లలు చెప్తున్నా, అవన్నీ చూసుకొని ఇంటి పెద్దగా బాధ్యతను స్వీకరించాలి తప్ప ఇది ఏమైనా అవకాశాలు ఉన్నాయనుకో కాలక్షేపం కోసం చేయటం, యాక్టింగ్ అంతే. వాడు చేసి ఇప్పుడు రఘున్నాడు, వాడు ఫుల్గా చేస్తున్నాడు. తంతి వాళ్ళు ఉన్నారు, ఇది వ్యాపకం ఉంది, కొంతమంది చదువుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఏంటి ఇప్పుడు ఈ టైంలో చేయాల్సిన కార్యక్రమం అంటే ఇదే. ఖాళీ ఉంటే మా ఊరు వెళ్ళిపోతా, నెట్ ప్లేస్, మా స్నేహితులు బంధువులు మిత్రులు ఆడ పోయి హ్యాపీగా ఉంటుంది. ఆడ 10 రోజులు ఉంటా, ఎంజాయ్ చేస్తా, రీఛార్జ్ చేసుకుంటాం, మళ్ళీ ఇక్కడికి వస్తాం. కానీ మీ జడ్జిమెంట్ మీద మీకు నమ్మకం ఉంది కదా సార్. ఇప్పుడు మీ కథలు కానీ, మీ ఆలోచనలు కానీ, మీరు తీసుకునే నిర్ణయాలు కానీ ఇప్పుడు ఫెయిల్ అవ్వలేదు. సో ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతాయని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మేబీ ఈ ట్రెండ్కి కూడా మీరు అన్నారు శతమానం భవతి లాంటి సినిమా హిట్ అయింది. సో మీరు ఒక మంచి కథ తీసుకొని మీరు ముందుకు వస్తే మేబీ అంటే ఇప్పుడు చేసే ఓపిక కూడా లేదు. అంటే ఇప్పుడు చేయాలంటే స్ట్రెయిన్ ఎక్కువ కదా, రిలాక్స్డ్ మూడ్లో ఉన్నాం కదా. ఇక్కడ మళ్ళీ అంటే రిటైర్డ్ మూడ్, మళ్ళీ ఇది మొదలు పెట్టామంటే రాత్రి మూడు పని చేయాలి, రాత్రి మగళ్ళు పని చేయాలి. మనం అనుకున్నాం కదా రేపు హిట్ కావచ్చు, ఒకవేళ ఈ తరానికి పట్టకపోవచ్చు ఏమో, ఇఫ్ ఉంటుంది కదా. కనుక ఆ రిస్కులు ఎందుకని. కాకపోతే ఏంటంటే ఎవరన్నా కథ అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అన్ని కథలు ఉన్నాయి మీ దగ్గర? అన్ని కథలు లేవు, 1-2 కథలు ఉన్నాయి, పర్ఫెక్ట్గా రాసుకుంటా. అది అంటే మొత్తం ఉంటుందండి, స్క్రీన్ ప్లే కంప్లీట్గా, సీన్స్, స్క్రీన్ ప్లే, కథ మొత్తం ఉంటుంది. డైలాగ్స్ అంటే తర్వాత కథ చెప్పిన తర్వాత ఎవరైనా తీసుకుంటే రైటర్ పిలుస్తాం, మనకు కావాల్సినందుకు రాయించుకుంటాం, అంతే కదా పద్ధతిలో. కథ కదా మెయిన్, అంతే, A to Z కథ. ఆ కథలో ఏంటంటే అటు 50% యాక్షన్ ఉంటుంది, 50% సెంటిమెంట్ ఉంటుంది, హ్యూమన్ రిలేషన్స్. అది ఉంటే డిఫరెంట్గా బలంగా ఉంటుంది, అంతే కదా. అంతే అంతే. మీ ప్రొడక్షన్ కంపెనీ పేరు యాక్చువల్గా జయభేరి, మీరు స్థాపించారు దాన్ని. అవును. తర్వాత కాలంలో దాన్ని మీరు మురళీమోహన్ గారికి ఇచ్చేశారు, ఎందుకు? ఇద్దరం ఫ్రెండ్స్మే. అతను ప్రొడక్షన్ మొదలు పెట్టాల, నేను మొదలుపెట్టా. మొదలుపెట్టిన తర్వాత నేను సినిమాలు తీస్తున్నప్పుడు
మురళీమోహన్ కూడా అడిగాడు, ఓకే. మన ఇద్దరం ఒకటి కదా, ఆ జయభేరి నేను కూడా పెట్టుకుంటాను అన్నాడు. ఓకే. ఆ తర్వాత జయభేరి మేము తీసా, ఇద్దరు ఎత్తి కూడా, ఇద్దరం కలిసి ఆయన తీశాడు, నేను తీశాను. ఆ తర్వాత కానీ కంటిన్యూస్గా నేను ప్రొడక్షన్ మానేసా. ఇది హైదరాబాద్ వచ్చిన తర్వాత మానేసిన తర్వాత కంప్లీట్గా అతనే వేస్ట్ చేశాడు. ఆ కంపెనీలో జయభేరిలో 11 సినిమాలు 12 సినిమాలు నేనే ఎగ్జిక్యూట్ చేశా. ఇది కథ ఫైనలైజ్ చేయడం కానీ, సినిమాలు ఓకే చేయడం కానీ నా సలహా లేకుండా ఆ మూమెంట్ లేదు అక్కడ. సరే ఇప్పుడంటే ఇక్కడ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్లు వచ్చారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు, ఆ డైరెక్టర్లు పెట్టుకొని పెద్దిరసన్ లాంటి వాళ్ళు ఆ తర్వాత తీశారు. అంతకుముందు స్టార్టింగ్లో మెడ్రాస్లో ఉన్నప్పుడు మొత్తం నేనే ఇన్ఛార్జి. ఓకే. ఆ తర్వాత జయభేరి అనేది రియల్ ఎస్టేట్ కూడా పెట్టుకున్నారు, వ్యాపార సంస్థలు పెట్టుకున్నారు కదా. అవునవును. అది ఇప్పుడు కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా జయభేరితో? ఇప్పుడు సినిమాలు తీయట్లేదుగా, సినిమాలు తీయట్లేదుగా. ఓకే. సినిమాలు తీయట్లేదు, బట్ మిగతా సంస్థలు ఏవైతే వాళ్ళు పెట్టారో వాటి విషయంలో మీరేమి ఇన్వాల్వ్, అసలు ప్రమేయం లేదు? బిజినెస్ విషయం రియల్ ఎస్టేట్ సంబంధం మనకు లేదు. ఓకే. ఓన్లీ సినిమాలు తీసేటప్పుడే నేను సలహాదారుణ్ణి, నో పార్ట్నర్షిప్. అంటే నా సలహా లేకుండా సినిమా తీరు, మొత్తం నేను ఓకే చేస్తే కానీ తీసేమా. జనరల్గా సార్ మీ టైం యాక్టర్స్ చాలామంది ఇద్దరు ప్రొడక్షన్ కంపెనీలు పెట్టుకున్నారు, లేకపోతే స్టూడియోలు పెట్టుకున్నారు, లేకపోతే కొంతమంది మ్యూజిక్ స్టూడియోలు పెట్టుకున్నారు, అంటే ఏదో ఒకటి. లేకపోతే వాళ్ళ ఇప్పుడు రఘుబాబు ఒక గత 30 ఏళ్ళుగా ఆయన సినిమాలు చేస్తున్నారు. బట్ నేను అనేది ఏంటంటే మీరు ఆ యాక్టర్స్ లాగా మీరెందుకు అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కానీ, ప్రొడక్షన్ హౌసెస్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద స్టూడియోలు కానీ మీరెందుకు పెట్టలేకపోయారు? మీరు కూడా 45 ఏళ్ళ నుంచి ఉన్నారు, మీరు బాగానే సంపాదించారు. బిజినెస్ మైండ్ లేదా? బిజినెస్ మైండ్ లేదు, బిజినెస్ మైండ్ లేదు. ఇప్పుడు పెట్టిన వాళ్ళు కూడా ఎవరెవరు పెట్టారు? పెట్టిన వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు కృష్ణనారాయణ స్టూడియో కట్టాడు, నాగేశ్వర స్టూడియో కట్టాడు, మురళీమోహన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు, ప్రొడ్యూసరు. మోహన్ బాబు కాలేజీలు పెట్టుకున్నాడు, ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఒక లెక్కకే ఒక 10 మంది ఉంటారు, అంతే కదా. అంటే నేను అనేది మీరు కూడా అసలు ఆ కేటగిరీకి చెందినవారే. మీరు 45 ఏళ్ళ నుంచి ఉన్నారు, మీరు బాగానే సినిమాలు చేశారు, 600 వాక సినిమాలు చేశారు, బాగానే సంపాదించారు. సో నేను అనేది అంటే బేసిక్ ఓరియంటేషన్ లేదేమో? లేదు, నాకు ఆ బిజినెస్ మైండ్ లేదు. ఓకే. రియల్ ఎస్టేట్ వైపు కూడా ఎప్పుడు వెళ్ళాలనుకోలేదు, ఒక పరిశ్రమలు పెట్టాలనుకోలేదు, అసలు ఏమీ ఎటువైపు లేదు మైండ్? లేదు. దాన్ని ఏమని అనుకోవాలి అంటే వాట్ యూ థింక్, ఎలా అర్థం చేసుకోవాలి? నాకు ఉన్న దాంట్లో తృప్తి పడతా, హ్యాపీగా ఉంటా, ఏ రిస్క్ చేయకూడదు అనుకున్నాను. రిస్క్ అంటే పరిశ్రమ పెడితే సంపాదించుకోవచ్చు. పొలిటికల్గా కూడా నేను చేశా, తెలుగుదేశం కాంగ్రెస్ కూడా చేశా. నాకు నచ్చిన పార్టీ నచ్చిన సిద్ధాంతాల కోసం పోరాడడం తప్ప, ప్రచారం చేసేది తప్ప పదవుల కోసం కానీ పరిశ్రమల కోసం కానీ కూడా చేయాల. ఓకే. ఇది పార్టీలో పనిచేసినా కూడా ఇట్లా పార్టీలో పనిచేసిన సినిమా వాళ్ళు చాలామంది సంపాదించారు, ఇది పదవులు కానీ పరిశ్రమలు కానీ సంపాదించారు. బట్ అది కూడా ఆ దృష్టి కూడా నాకు లేదు. నా నచ్చిన పని నేను చేశా అంతే. ఈ ప్రభుత్వం అయితే ప్రజలకి న్యాయం చేస్తుంది అనుకున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశా. అంతేగాని నేను ఏ పరిశ్రమ కోసం కానీ పదవి కోసం కానీ నేను చేయలే. రామారావు గారితో పనిచేసినప్పుడు కానీ, రాజశేఖర రెడ్డితో పనిచేసినప్పుడు కానీ నేను చాలా సిన్సియర్గా పనిచేశా, అందరికంటే ఎక్కువ పనిచేశా. అది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.